నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ ప్రభుత్వం రైతులకు భారీ గుడ్ న్యూస్ వినిపించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం భారీగా రుణాలు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పశుసంవర్ధక రంగం అత్యంత కీలకమైన జీవనాధారంగా ఉంది. సుమారు 25,82,000 కుటుంబాలు పశు సంపదపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నాయి. వాటిలో 12 లక్షల కుటుంబాలు ఆవులు, 10,05,000 కుటుంబాలు గేదెలు, 6 లక్షల కుటుంబాలు గొర్రెలు మేకల పెంపకంతో జీవనం సాగిస్తున్నాయి. మొత్తంగా 42 లక్షల ఆవులు, 42 లక్షల గేదెలు, 1,90,00,000 గొర్రెలు, 49 లక్షల మేకలు, 7 కోట్ల కోళ్ల సంపద ఉంది. దీంతో రానున్న మరో 3 ఏళ్లలో ఈ సంఖ్య 10 కోట్లకు చేరేలా పశుసంవర్ధక శాఖ ప్రణాళికలు ప్లాన్ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పశు సంపదలో తెలంగాణలోనే 9.39% ఉండగా కోడిగుడ్ల ఉత్పత్తిలో అగ్రస్థానం, పాలు మాంసం ఉత్పత్తిలోనూ ప్రముఖ స్థానంలో నిలిచింది. 2024-25 అంచనాల ప్రకారం పశు సంపద రంగం కూడా రాష్ట్ర స్థూల ఆర్థికోత్పత్తికి 1,35,000 కోట్ల విలువైన దాదాపు 5.1% వాటానందిస్తుంది. పశు సంపద వృద్ధి జరిగేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 2,121 పశు వైద్య సంస్థలు, 100 మొబైల్ వెటర్నరీ క్లినిక్స్, 1,030 గోపాలమిత్ర కేంద్రాలు సేవలందిస్తున్నాయి. దూర ప్రాంత గ్రామాల్లో కూడా పశువైద్య సేవలు అందుబాటులోకి రావడంతో రైతుకు భరోసా పెరిగింది. పశువుల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం అధిక ప్రాధాన్యత అందిస్తోంది. జాతీయ పశువ్యాధి నియంత్రణ కార్యక్రమంలో భాగంగా గాలికుంటు వ్యాధి నియంత్రణకు విస్తృతంగా టీకాలు పంపిణీ చేస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే 7 విడతలుగా టీకా కార్యక్రమం చేపట్టింది. ప్రతి విడతలో సగటున సుమారు 51 లక్షల పశువులకు టీకాలు వేయగా పశువుల చెవిపోగులు, నమోదు డేటా అప్లోడ్ వంటి వ్యవస్థాపక చర్యలు కూడా చేపడుతుంది. ఈ కార్యక్రమం 100% కేంద్ర సహాయంతో కొనసాగుతుండగా పశువుల ఆరోగ్య రక్షణ ద్వారా రైతుకు నష్టాన్ని తగ్గించడం, పాలు మాంసం ఉత్పత్తి పెంచడమే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. వ్యాధి నియంత్రణ, సంతానోత్పత్తి, నట్టల నివారణ శిబిరాలు నిర్వహిస్తూ గ్రామీణ పశువైద్య కేంద్రాలను బలోపేతం చేస్తుంది. పశుగ్రాసం, దాన కోసం మెరుగైన విత్తనాల సరఫరా, గడ్డి కోసం యంత్రాలను సబ్సిడీపై రైతులకు అందిస్తుంది. డైరీ రంగం తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాల ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం ప్రోత్సాహక పథకం కొనసాగిస్తుంది. రాష్ట్రంలో డైరీ సహకార రంగాన్ని బలోపేతం చేయడానికి 2018-19 నుంచి పాడి పశువుల పంపిణీ పథకాన్ని అమలు చేస్తుంది. ఇప్పటి వరకు 59,734 పాడి పశువులు పంపిణీ చేయగా డైరీ రంగంలోని మౌలిక సదుపాయాల బలోపేతం కోసం మిల్క్ కలెక్షన్ యూనిట్లు, డేటా ప్రాసెసింగ్ యూనిట్లు, ఎలక్ట్రానిక్ మిల్క్ టెస్టింగ్ పరికరాలు వంటి సదుపాయాలు కల్పిస్తుంది. డైరీ ఉత్పత్తిదారుల శిక్షణ, నాణ్యత అభివృద్ధి, సేకరణ సామర్థ్యం పెంపు దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. గొర్రెలు మేకల ఆరోగ్య పరిరక్షణ, వ్యాధి నియంత్రణ, పోషణ, సేవల ప్రాప్తి వంటి అంశాలకు పరోక్షంగా పలు పథకాల కింద ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. మత్స్యరంగం కూడా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ముఖ్యమైనది. ఈ రంగ అభివృద్ధి కోసం సహకార వ్యవస్థల బలోపేతం, మార్కెటింగ్ శిక్షణ, సేవల విస్తరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. ఇది కేవలం ఉత్పత్తి పెంపు కోసం మాత్రమే కాకుండా మత్స్యకార కుటుంబాల ఆదాయ రక్షణ, సామాజిక భద్రత, మార్కెట్ అనుసంధానం కోసం ప్రయత్నాలు చేస్తుంది. పాఠశాల మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఆహారంగా పిల్లలకు చేపలను కూడా పెట్టేందుకు సైతం ప్రణాళికలు రూపొందిస్తుంది. ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లుగా రైతులకు రుణాలు అందితే రాష్ట్రంలో పాడి పరిశ్రమ మరింత వృద్ధి చెందే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇచ్చినటువంటి గతంలో ఇచ్చినటువంటి స్కీమ్స్ కానీ లేకపోతే ప్రభుత్వ పథకాల ద్వారా కొంతమందికి ఇవైతే అందాయి. అయితే ఈసారి పశుసంవర్ధక శాఖని మరింత బలోపేతం చేయడానికి వాళ్ళు చేసేటంటే ముఖ్యంగా రైతులకు ఎవరైతే ఉంటారో వాళ్ళకు గేదెలు కానీ లేకపోతే ఆవుల పంపిణీ, ఇలా రకరకాల గొర్రెల పంపిణీ, ఇలా రకరకాలుగా మొత్తంగా వాళ్లకు పంపించి కొత్తగా మత్స్యకార అభివృద్ధిని కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు స్కూళ్ళల్లో బడి పిల్లలకు మధ్యాహ్న భోజనంలో అటు వెజిటేరియన్ అండ్ నాన్ వెజ్ కూడా చాలా రేర్గా పెడతారు. అయితే మధ్యాహ్న భోజనంలో కూడా చేపల్ని పెట్టేటువంటి ప్రణాళికలు కూడా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనివల్ల పిల్లలకు పౌష్టికాహారం అందేటువంటి యోచనలో ప్రభుత్వం అయితే భావిస్తుంది. సో చూడాలి మరి దీనికి ఇన్ కేస్ ఇప్పుడున్నటువంటి పరిస్థితులను చూసుకుంటే ఆబ్వియస్ గా చాలా వరకు అటు గేదెల్ని కావచ్చు, ఆవుల్ని కావచ్చు, అదేవిధంగా కోళ్ల పెంపకాలు, ఇలా రకరకాలైనటువంటి ముఖ్యంగా రైతులకు వాళ్ళు పశుసంవర్ధక శాఖని అభివృద్ధి చేయడానికి ఏదైతే పంపిణీ చేస్తే బాగుంటుందో అలాంటివి ఆలోచించి వాళ్ళకు రకరకాలైనటువంటి పథకాలు, అదేవిధంగా బావుల దగ్గర వ్యవసాయ కుటుంబానికి సంబంధించినటువంటి బావుల దగ్గర పెద్ద పెద్ద షెడ్లు వేసుకోవడానికి ప్రభుత్వం కూడా కొద్ది మేరకు ఆర్థిక సహాయం చేస్తుంది. ఇది చాలా మందికి తెలియదు. ముఖ్యంగా రైతులు ఎవరైతే ఉంటారో వాళ్లకు అటు
గేదెల షెడ్లు వేసుకోవడానికి కానీ లేకపోతే ఆవుల షెడ్ ఇలాంటి షెడ్లు ఏర్పాటు చేసుకోవడానికి నిర్మాణాలను ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం కొద్ది మొత్తంలో కొంచెం ఆర్థిక సహాయం అయితే చేస్తుంది. దాన్ని కూడా ఇప్పుడు ఉన్నటువంటి రైతులు వినియోగించుకొని దాని తర్వాత ప్రభుత్వం నుండి వచ్చేటువంటి పశుసంవర్ధక శాఖ నుంచి వచ్చేటువంటి ఆ లబ్ధుల్ని కూడా అక్కడ సంబంధిత ఆఫీసులకు వెళ్ళి వాళ్ళ ఎంక్వైరీ చేసుకొని దాని తర్వాత ఏ పథకాలు వస్తున్నాయి, ఎలా వాటిని లబ్ధి పొందొచ్చు రైతులను కూడా వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి అడిగితే ఉన్నటువంటి ఆఫీసర్స్ కూడా వాళ్ళకు చాలా డీటెయిల్గా చెప్తారని కూడా ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. సో ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక ముఖ్యంగా వ్యవసాయ కుటుంబాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు గేదెల షెడ్స్ కానీ లేకపోతే ఆవులకు షెడ్లు ఏర్పాటు చేసుకోవడానికి బావుల దగ్గర ఏదైనా డౌట్స్ ఉంటే మీకు సంబంధిత అధికారులు ఉంటారు, వాళ్ళ దగ్గర అడిగితే వాళ్ళు ప్రాసెస్ చెప్తారు. దానికి ఏమేం కావాలి, పాస్బుక్కా లేకపోతే ఆధార్ కార్డ్ సంబంధించిన వివరాలు కూడా మీ దగ్గరికి చెప్తే మీరు ఆ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలని మీరు వినియోగించుకోవచ్చు అని కూడా చెప్తా ఉన్నారు.